హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక స్టాప్ లాస్ చాలా చిన్నది, అదే విధంగా ఒక ఎంట్రీ చాలా బిగ్ రివార్డ్, లైక్ అట్లీస్ట్ 1:20 అప్రాక్సిమేట్ వచ్చింది. అది ఎగ్జిట్ అయ్యే టైప్ కి చాలా రిస్క్ రివార్డ్ ఇచ్చేసింది అనమాట. సో చాలా గామా బ్లాస్ట్ అందులో జరిగింది. సో ఆ ఎంట్రీ ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో లైక్ మీకు చెప్పాను కదా, నేను ఆల్రెడీ రేపు బుల్ సైడ్ లైక్ కాల్ సైడ్ లైక్ బుల్లిష్ సైడ్ లో ఉంటాను. మార్కెట్ ని అప్ సైడ్ ట్రేడ్ చేద్దాం అని చెప్పి నేను నిన్నే లైక్ లాస్ట్ 10 minutes లో మీకు చెప్పడం కూడా జరిగింది, లైక్ నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉంటది ఏంటి అనేది. సో చూసుకుంటే మార్కెట్ అనేది ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఓకే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే, సో ఇక్కడ నాకు ఇండ్యూస్మెంట్ తీసుకొని ఓకే ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని పుల్ బ్యాక్, నిన్న మార్కెట్ ఇది పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అది ఓకే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయ్యింది. సో మార్కెట్ ఈ ఏరియాలోకి వస్తే ఎంట్రీ అవుదామని ప్లాన్ చేశాను. లైక్ ఎంట్రీ అంటే ఎక్కడంటే ఇది ఉందా, ఇది మాట. సో ఎర్లీ మార్నింగ్ ఎంట్రీ మాట. ఈ ఎర్లీ లైక్ చూసుకుంటే 90 పాయింట్ అప్రాక్సిమేట్లీ ఉంది, చాలా చిన్న స్టాప్ లాస్. ఆ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయినా సరే మళ్ళీ ఏంటంటే క్విక్ గా లైక్ ఏంటంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మళ్ళీ పైకి వచ్చేసింది. దిస్ ఇస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ లిక్విడిటీ మాట. ఓకే, లిక్విడిటీ గురించి అయితే టోటల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ. సో మార్కెట్ అనేది మళ్ళీ పైకి అప్ సైడ్ ఓకే నా స్టాప్ లాస్ హిట్ చేసేసి మళ్ళీ అప్ సైడ్ వచ్చేసింది. సో లిక్విడిటీ మాట అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా, ఈ స్టాప్ లాస్ ఆ స్టాప్ లాస్ లిక్విడిటీ మాట. జనరల్ గా నాలాగే చాలా మంది పెడతారు, అక్కడ ఎంట్రీ అవుతారు. ఎంట్రీ మా స్టాప్ లాస్ అన్ని తినేసి మళ్ళీ పైకి వచ్చేసింది మార్కెట్ అనేది. లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది. మన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటాం చూడండి, ఆ సింగిల్ క్యాండిల్ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ దొరికింది అనమాట మనకు కావాలి అయితే. కాకపోతే అది చూసుకుంటే చాలా పెద్దది ఉంది మాట స్టాప్ లాస్, అప్రాక్సిమేట్లీ 100 పాయింట్స్ అలా ఉంది. ఎంట్రీ అవుదామా అంటే అంత పెద్ద స్టాప్ లాస్ మనం ఎంట్రీ అవ్వదాం. సరే చూద్దాం, లైక్ అప్పుడే ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, అంత పెద్ద స్టాప్ లాస్ మళ్ళీ ఎంట్రీ అంటే నేను నా వల్ల అయితే కాదు. సో నేనేం చేశానంటే, నేను ఇక్కడ మళ్ళీ నాకు లిక్విడిటీ కన్ఫర్మేషన్ దొరికింది కదా. సో మళ్ళీ ఈ సైడ్ ఇప్పుడు ఇంటర్నల్ గా ఫామ్ అవుతున్న స్ట్రక్చర్ చూసాను అనమాట. ఇంటర్నల్ గా ఫామ్ అవుతున్న స్ట్రక్చర్ లో ఇక్కడ నాకు ఇండ్యూస్మెంట్ తీసుకుంది. ఓకే ఫైన్, బాగానే ఉంది, ఇండ్యూస్మెంట్ తీసుకున్నది ఫైన్. ఓకే, ఇండ్యూస్మెంట్ తీసుకొని నాకు ఈక్వల్ గా హైస్ ఫామ్ చేసింది ఇక్కడ, అంటే బ్రేక్ చేయలేదు. ఓకే, బ్రేక్ చేస్తుంటే వేరు, ఈక్వల్ గా ఫామ్ చేసినా కూడా మళ్ళీ ఇది లైక్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీగా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈక్వల్ గా ఫామ్ చేసింది. సో అది అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అయ్యాను, ఈ ఏరియాలో ఎంట్రీ అయ్యాను. సో మార్కెట్ కూడా చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ లో ఫామ్ చేస్తుంది, ఒక లైక్ సంథింగ్ లైక్ ఇది ఏదో ఉంటది కదా, ఛానల్ ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదో ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో ఫామ్ చేస్తుంది. మెయిన్ ఎంట్రీ ఏంటంటే, మెయిన్ నా ఇది కాదు, నా మెయిన్ థీమ్ ఏంటంటే దీన్ని చూసుకోండి, నా కాన్ఫిడెన్స్. సో దాన్ని చూసుకొని అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్డర్ బ్లాక్, అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్, ప్యాటర్న్, ఈ 4 ఫ్యాక్టర్స్ కంబైన్ చేసి ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓకే, ఎంట్రీ తీసుకున్నాను, బాగానే ఉన్నది. నా టార్గెట్ ఏంటంటే ఓవరాల్ టార్గెట్ చూసుకుంటే ఇదే, ఈ ఏరియాలో లైక్ ఏంటంటే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోదామని. సో ఎంట్రీ అయ్యాను, బాగానే ఉన్నది. మెల్లగా తిరుగుతూ సడన్ గా డ్రాస్టిక్ అప్సైడ్ మూవ్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదే నేను ఎంట్రీ అనేది తీసుకొని ఎక్కడి వరకు వెళ్తాదని చెప్పగలను, కానీ అది ఎలాగెళ్తుంది ఏంటి అనేది నాకు తెలియదు. లైక్ ఫాస్ట్ గా వెళ్తుందో స్లోగా వెళ్తుంది అనేది ఎవరు నాకు తెలిసి ఏమో, మరి నేనైతే ప్రెడిక్ట్ చేయలేదు, నాకు తెలియదు అది మరి వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో. నాకు తెలిసి సంథింగ్ ఈ రోజు కూడా న్యూస్ ఏదో ఉంటుంటది, ఆ న్యూస్ మూవ్ మీదే లైక్ భారీగా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిపోయింది. ఓకే, సో యాక్చువల్ ఏంటంటే నేను ఎగ్జిట్ అయ్యే టైంకి నాకు లైక్ నెక్స్ట్ ఓవరాల్ గా ఏంటంటే నా నెక్స్ట్ స్టాప్ ఇది మాట. ఓకే, సో ఈ ఏరియాలో ఇంకేంటంటే నేను ఈ ఏరియాలో ఎగ్జిట్ అవుదామనే వాడికి ఈ టైంకి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడికే. లైక్ సో ఇంకేంటంటే చూసాను ఇంకా పైకి వెళ్తుందేమోని, ఎందుకు అక్కడి వరకు చాలా రిస్క్ రివార్డ్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంక ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. చాలా ప్రీమియం లో చాలా పాయింట్స్ వచ్చేసింది. చెప్పాను కదా, జనరల్ గా మీకు ఇలా స్లోగా వెళ్ళి ఈ టార్గెట్ హిట్ అవడం వేరు, డ్రాస్టిక్ గా వెళ్ళి
ఈ టార్గెట్స్ హిట్ అవడం వేరు. అప్పుడు మనకు ఆప్షన్ ప్రీమియం పెరిగేది వేరు లెక్కమాట. స్లోగా వెళ్ళి వచ్చిన ఆప్షన్ ప్రీమియం మనీ వేరు, ఇలా డ్రాస్టిక్ గా పెరిగి గ్యామా బ్లాస్ట్ అంటారన్నమాట దీన్ని. సో ఇది చాలా మనీ మేక్ అయిపోతుంది మళ్ళీ ఇలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ లో. ఓకే, సో అప్రాక్సిమేట్లీ చూసుకుంటే నాకు 1:20 అప్రాక్సిమేట్ అలా వచ్చింది అన్నమాట ఈ ఎంట్రీలో. సో చూసుకుంటే ముందు స్టాప్ లో సిట్ అయిపోయినా సరే ఇది మనకి నెలలో ఇలాంటి ఒక ఎంట్రీ వస్తున్నా చాలు మనకి. ఓకే, సో ఇది అప్రాక్సిమేట్లీ 20 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ స్టాప్ లాస్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే 1:12 వచ్చింది. సో సెకండ్ టార్గెట్ ఏమో ఇది. యాక్చువల్గా నా ఓవరాల్ టార్గెట్ ఏంటంటే ఇది మాట, ఇది చూడండి, ఈ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ దగ్గర మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఎందుకులే ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోతానే వాడికి మనకి టోటల్లీ మనకి ఇచ్చేసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నాకు 1:15 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది అనమాట. ఓకే, గుడ్ రిస్క్ బట్ చాలా మంచిదే వచ్చింది. ఓకే, సో ఆ ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది నేను బుల్లిష్ సైడ్ చూశాను కానీ నేను ఇంకో సైడ్ చూడలేదు అనమాట. సో ఇది ఏదైతే ఎంట్రీ అయ్యామో ఇది కూడా తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సంథింగ్ లైక్ ఫిషీ లాగా అనిపించింది, అందుకే ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత ఏంటంటే స్లోగా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. అయితే మళ్ళా చూసుకుంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది, పుల్ బ్యాక్. ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుందన్నమాట. ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది. ఓకే, ఈ లాస్ట్ పుల్ బ్యాక్ దగ్గర ఇండ్యూస్మెంట్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఇది. సో ఈ ఏరియా దగ్గర మార్కెట్ అనేది సస్టైన్ అయింది, బాగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లైక్ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ మీకు క్లాస్ లో చెప్పింది వచ్చింది. అదే విధంగా ఇది మాట. సో మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోకూడదు. సేమ్ ఇక్కడ కూడా లైక్ ఏంటంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది కదా, ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇంటర్నల్ స్ట్రక్చర్ లో ఇంటర్నల్ పుల్ బ్యాక్. సేమ్ ఈ రోజు ఇందాక ఎలాగైతే ఎంట్రీ తీసుకున్నామో ఈక్వల్ హై ఫామ్ చేసింది. సో ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. జనరల్ గా ఇది ఎంట్రీ అనేది తీసుకోకూడదు, బికాస్ ఇది లిక్విడిటీ లైక్ ఆపోజిట్ సైడ్ లిక్విడిటీ తీసుకొని వస్తుంది మరి డౌన్ సైడ్. సో ఈ ఎంట్రీ అనేది లైక్ తీసుకునే ఈ ఎంట్రీ అనేది సజెస్ట్ చేయనమాట నేను జనరల్ గా. ఓకే, సో ఆపోజిట్ సైడ్ లిక్విడిటీ తీసుకొని ఆల్రెడీ ఇది పైన లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది అనమాట. ఓకే, ఈ సైడ్ ఒక లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వచ్చింది, తర్వాత మళ్ళీ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ మళ్ళీ ర్యాలీ అయిపోతుంది. లిక్విడిటీ కాన్సెప్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ అది నేను క్లాసెస్ లో టీచ్ చేసేది. సో ఆ డెప్త్ గా ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, మీకు కనుక లిక్విడిటీ కాన్సెప్ట్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ మనకి ఈ ఒక ఎంట్రీ దొరికింది. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ ఒక స్టాప్ లాస్ అనమాట. సో ఓవరాల్ గా 2 ఎంట్రీస్ చాలా మంచి రిస్క్ రివార్డ్. నెలలో మనకి ఇలాంటి ఒక ఎంట్రీ వచ్చినా చాలు, చాలా ఈజీగా మనం కూర్చోవచ్చు, ఇంకేం ట్రేడ్ చేయకుండా నార్మల్ గా కూర్చోవచ్చు అనమాట. సో అది మాట. ఈ మూవ్మెంట్ అనేది ప్యూర్ గా లైక్ నాకు సంబంధం లేదు. ఓకే, మనం ఎంట్రీ అనేది లైక్ టార్గెట్ వరకు వెళ్తుందా లేదా అనేది ఎలా వెళ్తుంది లేదా అనేది నాకు సంబంధం లేదు. అది నాకు తెలియదు కూడా. కొన్నిసార్లు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, కొన్నిసార్లు స్లో చేస్తుంది. సో అది బేస్డ్ ఆన్ ఇక్కడైతే నేను లక్ అంటాను. ఇక్కడ కొద్దిగా మూమెంట్ అనేది నా చేతిలో లేదు. ఓకే, సో లక్ ఈ రోజు విధంగా చెప్పాలంటే లక్. అంటే ఎంట్రీ అయితే ఓకే, ఎంట్రీ ఇవన్నీ ఈ స్పెక్యులేషన్ మూవ్ అయితే నాకు సంబంధం లేదు. ఓకే, సో అది మాట. అందుకే నేను హీరో కాల్స్ ని సజెస్ట్ చేయను ఎప్పుడు, బికాస్ చాలా మంది 3 o'clock లైక్ ఎక్స్పైరీ డేస్ రోజు 3 o'clock అదే 2:30 నుంచి మూవ్ వస్తుంది, అది క్యాచ్ చేసేయాలి, లాస్ట్ లో ఎక్కడో ప్రీమియమ్స్ కొంటారు. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. లైక్ ఏంటంటే మూవ్ అనేది అది ఎప్పుడో ర్యాండమ్ గా జరిగే ఈవెంట్ ని తీసుకొచ్చేసి ఇదిగోండి హీరో మూవ్ అని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్ కి వెళ్తాదని చెప్తాం, కానీ ఆ స్పెక్యులేటివ్ మూవ్ ని మనం చెప్పలేం. లైక్ ఇంత ఫాస్ట్ గా ఇంత ర్యాపిడ్ గా మూవ్ అవుతుంది అని చెప్పేసి ఎవరి చేతుల్లో ఉండదు. అది టైప్ ఆఫ్ ఎంట్రీస్ లైక్ అక్కడ పెడుతున్న లైక్ ఏమంటారు FISDS ఇన్వెస్ట్మెంట్ బట్టి మనకి మూవ్ అనేది ఉంటది. సో వాళ్ళ మనీ ఎంత పెడతారు ఏంటనేది మనకెలా తెలుస్తుంది. ఓకే, సో అది మాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ ఈ రోజు చూసుకుంటే అది నెక్స్ట్ మండే మార్కెట్ గురించి చూస్తే మండే చాలా తేడాగా ఉన్నది. నాకు
ఫుల్ కన్ఫ్యూజ్ చేసి పడేసింది. నేనైతే యాక్చువల్ చెప్పాలంటే అప్ సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ టోటల్ గా ఇది మైండ్ బ్లాక్ చేసే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఇది ఈ మూవ్. సో ఏదైనా సరే తప్పు, క్రిటికల్ సిచ్యువేషన్స్ అని ఉంటాయి. సో అయితే చెప్పాలంటే ఇది కూడా ఆర్డర్ బ్లాకే కదా, లైక్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అయింది ఇది ఇక్కడ. సో అందుకే ఇక్కడ తర్వాత 3 o'clock ఇక్కడ స్టాప్ అయింది. సో ఇది ఎక్స్ట్రీమ్ చూసుకుంటే ఇది మాట ఈ క్యాండిల్ ఈ ఏరియా దగ్గర మార్కెట్ అనేది మళ్ళీ స్టాప్ అయ్యింది. కాకపోతే నాకు అనుకుంటున్నాను, ఇంకా నేను నా వ్యూ అయితే మార్చుకోవాలి అని అనుకుంటున్నాను. వ్యూ మార్చుకోవడం అంటే ఇది బ్రేక్ అయిపోవాలి, ఇది బ్రేక్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేనైతే ఈ సైడ్ ఉందాం అనుకుంటున్నాను. లైక్ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి, ఓకే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి స్లోగా ఇట్ సైడ్ ఈ ఏరియా టచ్ అయ్యి, ఓకే 1 hour లో ఇది సప్లై జోన్ ఉంది కదా, సో 1 minute టైం ఫ్రేమ్ లోని లైక్ నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి పిఈ సైడ్ ఉందాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇది బ్రేక్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఇంక నేను డౌన్ సైడ్ ర్యాలీ నిన్న మీరు అనొచ్చు లైక్ నిన్నేంటి మీరు ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఉంటారు అది అన్నారు కదా అంటే, మరి సంథింగ్ లైక్ న్యూస్ ఫ్లోస్ ఏదో ఉన్నది. ఈ న్యూస్ ఫ్లోస్ వల్ల నాకు తెలిసి ఈ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ఇది వచ్చింది మళ్ళీ. సో నాకు కూడా కన్ఫ్యూజన్ ఉన్నది, లైక్ నేను కూడా కన్ఫ్యూజన్ ఉన్నది. కాకపోతే నేను అందుకే మారుతున్నాను, డెసిషన్ మార్చుకుంటున్నాను అనమాట. డెసిషన్ మార్చుకుంటున్నానంటే నన్ను చూసి మీరు ట్రేడ్ చేసడం కాదు, లైక్ నేను నా వ్యూ అనుకున్నాను. నన్నైతే లైక్ షూర్ షార్ట్ గా అప్ సైడ్ ఉందాం, రేపటి నుంచి అప్ సైడ్ ఫుల్ అప్ సైడ్ ఉందాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఇక్కడ నుంచి టార్గెట్ ఇక్కడ వరకు లైక్ ఈ ఆల్ టైమ్ హై ఉంది కదా అక్కడ వరకు అనుకున్నాను. కానీ మొత్తం తల కింద చేసేసింది ఈ రోజు. సంథింగ్ అటు ఇటు మూవ్ అయిపోయింది. నిన్న కూడా వీ షేప్ ర్యాలీ, ఈ రోజు కూడా వీ షేప్ ర్యాలీ మొత్తం. సో మార్కెట్ చాలా 3 days గత 4 days నుంచి అలాగే మూవ్ అవుతుంది. నాకు ఎందుకో ఇది మళ్ళీ ఈ సైడ్ కే ఇంకా డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకేలా ఇది బ్రేక్ అయిపోతే ఇక్కడ వరకు ఉంటుంది టార్గెట్ అనేది. సో ఇది కూడా బ్రేక్ అవ్వాలంటే మళ్ళా ఇటు సైడ్ లిక్విడిటీ లైక్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ రావాలన్నమాట. సో ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది. తర్వాత ఇది అక్కడ ఫార్మ్ అయ్యే చార్ట్ బట్టి, అక్కడ ఫార్మ్ అయ్యే లిక్విడిటీ బట్టి ఎంట్రీస్ ఉంటాయి అన్నమాట. సో అంతవరకే చెప్పగలను, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది నాకు కూడా. నేను కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు అసలు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఫార్మ్ అయ్యే సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి, ఓకే. లేకుండా మనం ఏం చెప్పలేం. ఏం లేకపోతే నార్మల్ గా ఉన్నప్పుడు మనం కూడా చెప్పేస్తున్నాం చాలా, ఓకే. సో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఓకే. సో అలా కాదు అనుకుంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఎక్కడైనా ఏదైనా ఉన్నదా, 1 minute టైం ఫ్రేమ్ లేదా అన్మిటిగేట్ ఆర్డర్ ఫ్లో. సో ఆ ఏరియా టచ్ అవ్వాలి నాకు. సో ఏదైనా సరే ఇంకా పిఈ సైడ్ ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ పిఈ సైడ్ ఉండాలనుకుంటే ఇది బ్రేక్ అయిపోవాలి. బ్రేక్ అయిపోవడం అంటే ఎలాగా, రేపు మండే ఎర్లీ మార్నింగ్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోతే ఇంక నేను హ్యాపీగా ఇంకా కాల్ సైడ్ ఉండిపోతాను అనమాట. ఇది ఒక్కటే నాకు కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది, ఈ లిక్విడిటీదే కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. ఈ లిక్విడిటీని కూడా లైక్ ఏంటంటే బ్రేక్అవుట్ చేసేయాలంటే మండే ఏదైనా సంథింగ్ లైక్ మంచి న్యూస్ ఉండి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, ఒక హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోయి రన్, లేదా గ్యాప్ అప్ ఇలా ఈ ఏరియాలో ఓపెన్ అయిపోయి రన్ అయిపోయి ఇది బ్రేక్ చేస్తుంది అనుకో. సో లైక్ ఏంటంటే ఇంకా మనం హ్యాపీగా కాల్ సైడ్ ఉండిపోవచ్చు అనమాట. నేను కాల్ సైడ్ లైక్ ఏంటంటే భయపడుతుంది ఏంటంటే ఈ ఒక్క దీనికి అన్నమాట. దీనికి నేను భయపడుతుంది ఈ జోన్. లైక్ చూసుకుంటే ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అన్నమాట. సో అది బ్రేక్ అయిపోతే ఇంక నేను కాల్ సైడ్ ఇంకా అలా వెళ్ళిపోతాను. ఇంకా కాల్ సైడ్ అంటే లైక్ ఇక్కడ మనకి చార్ట్ లేదు, ఇక్కడ మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ లో చార్ట్ మాక్సిమం 1 minute. ఇంక నేను 1 minute ట్రేడ్ చేస్తాను కాబట్టి 1 minute టైం ఫ్రేమ్ లో చార్ట్ ఫామ్ అవుతుంది కదా. ఇంకా అప్ ట్రెండ్స్ అక్కడ చూసుకొని అక్కడ ఎంట్రీస్ అన్ని ఫామ్ చేసుకుంటాం అన్నమాట, ఓకే. లేదు ఇక్కడ స్టాప్ చేస్తే మాత్రం లైక్ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి, ఓకే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ టచ్ అయితే మాత్రం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే మాత్రం ఇక్కడ నుండి నేను పిఏకి వెళ్ళిపోతాను. ఫస్ట్ టార్గెట్ ఇది. తర్వాత ఇది అంటారా ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది కొన్ని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ తీసేసుకోండి. ఇది కూడా మంచి టార్గెట్ కదా, ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఇక్కడ మంచి పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఎందుకు లైక్ 300 పాయింట్స్ ఎన్నో ఉన్నాయి, ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాల్ సైడ్ ఏమో ఇది మెయిన్ ఏరియా అన్నమాట, ఓకే. కాల్ సైడ్ ఏమో చూసుకుంటే ఇది మెయిన్ ఏరియా, పుట్ సైడ్ చూసుకుంటే ఇది అది మెయిన్ ఏరియా అన్నమాట. సో కాల్ సైడ్ ఇది బ్రేక్ అవుట్ అయిపోతే ఎక్కడ వరకు వచ్చేస్తాం, ఇక్కడ ఉందా ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడ వరకు అంటే ఇది ఎక్స్ట్రీమ్ క్యాండిల్. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నుండి ఏంటంటే ఇక్కడ నుండి అది నాకు తెలిసి ఇది కొంచెం బ్రేక్ చేయడం కష్టం, అది మళ్ళీ ట్యూస్డేకి వెళ్తుంది.
సో ట్యూస్డే కూడా ఏమవ్వాలంటే ఇక్కడ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోవడం, లేదంటే గ్యాప్ డౌన్ అయిపోయి ఇది బ్రేక్అవుట్ అయిపోతే అప్పుడు టోటల్ ఇంకా పిఈ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో అది ఓకే, ఈ విధంగా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే ట్రేడ్ చేసేకండి, జస్ట్ నా వ్యూ అయితే చెప్పాను అనమాట. సో మీకు ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో, మీకు ఏవైతే నాలెడ్జ్ ఉన్నది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ తోని, దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. ఇది ఒక జస్ట్ లైక్ ఏంటంటే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ లో మీకు ఏదైనా అర్థం కాకపోయి ఉంటే మీరు దానికి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి నేర్చుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.